నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న చికెను, పావు కేజీ చికెన్లోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 2 స్పూన్లు బియ్యం పిండి, 4 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని ఒక చెక్క నిమ్మచెక్క రసం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మసాలా పొడి, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, 1 స్పూను కారం, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఇది ఒక అరగంట సేపు కానీ గంట సేపు కానీ నానితే బాగుంటుంది. టైం ఉంటే 1 గంట సేపు నానితే బాగుంటుంది. మనం ముందు రోజు కలిపేసుకుని తర్వాత రోజన్నా వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద వాణి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. మంటలు మట్టుగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వేయించుకునేటప్పుడు స్లోలో పెడితే ఆయిల్ లాగేస్తుంది. మనం ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా క్యారేజీలో ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ టైం మ్యాగ్నేట్ చేసేసి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ రైస్ వండేసుకుని ఫ్రై చేసుకునేందుకు ఒక పావు గంట టైం సరిపోతుంది మనకి. లంచ్ బాక్స్లోకి సులువుగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయితేనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కనుక చికెన్ ఫ్రైడ్ రైస్ ఏంటి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్, ఫుడ్ కలర్ కూడా వేసాను. దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాం. బాగా వేయించుకుని అన్నీ తీసేసి పక్కన పెట్టుకుని మనం దీంట్లోకి క్యాప్సికమ్ చిన్న ముక్కలు ఒకటి, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ముందుగా వండేసుకుని మన ఇంట్లో వండుకునే రైస్ అన్నా పర్వాలేదు, బాస్మతి రైస్ అన్నా పర్వాలేదు అనమాట. అవి కూడా వండేసుకుని పక్కన పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్నందుకు ఒక 10 నిమిషాలు పావు గంట టైం పడుతుంది అంతే. వేగిపోయి అన్నీ తీసేసుకుని పక్కకి అన్నీ వేగిపోయిన తర్వాత పక్క తీసేసుకుని బాణీలో నూనె అంతా తీసేసుకుని పక్కకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. వండి పెట్టుకుని పక్కన రైసు, మళ్ళీ స్టవ్ మీద ఇంకో బాణీ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ముందు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. త్వరగా మగ్గుతాయి మనకి. వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకుని చికెన్ కాలితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం మనం. దీంట్లోకి కర్రీ కానీ ఏం అవసరం లేదనమాట. ఈ ఫ్రైడ్ రైస్లోకి ఇదో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేగిపోయిన తర్వాత చికెన్ కూడా వేసి దాంట్లో వేయించేసుకుని ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లోకి మనం కర్రీ కానీ ఏమీ అవసరం లేదనమాట. లంచ్ బాక్స్లోకి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పెరుగు చట్నీ కూడా అవసరం లేదు.
కొంచెం వేగిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని గరం మసాలా పౌడర్ 1 స్పూను, మనం తినేదాన్ని బట్టి ఘాటు ఎక్కువ కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. అయితే 1 స్పూన్ వేసాను. మనం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఫ్రైడ్ రైస్లో ఆచి చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. మసాలా పొడి వేసాక ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా వండేసి పక్కన పెట్టుకుని రైస్ కూడా వేసేసి దీంట్లో కొంచెం టమాటా సాసు 2 స్పూన్లు, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని మటన్ ఈసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుని ఒక 10 నిమిషాలు కొత్తిమీర వేసి దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా రెడీ చేసి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొత్తం అంతా ఇలా కలిపేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.